మళ్ళా కూడా కొన్ని పార్టీ సిద్ధాంతాలు అనేవి ఉంటాయి, ఏ పార్టీకైనా సిద్ధాంతాలు ఉంటాయి. అప్పుడు వాళ్ళు కూడా మల్లన్న పార్టీని విమర్శించుకుంటూ వేరే చేస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా లేకపోతే ఉంచుతారా అన్నది ఇక్కడ ప్రధాన సమస్య. అంతే కదా, వాస్తవమే కదా. అందుకే ఏంటంటే ఇది కేవలం పార్టీ నుంచి సస్పెండ్ అంటే బీసీ ఉద్యమానికి సంబంధం లేదు. బీసీ ఉద్యమం వేరు, పార్టీ వేరు. ఇక్కడ మీరు గమనించుకోవాలి మిత్రులు. ఎందుకని మాట్లాడుతున్నారంటే బీసీ ఉద్యమం ఏంటి అంటే ప్రజలందరూ సమిష్టిగా బీసీలు అందరూ కూడా కొట్లాడుతూ ఉన్నారు. దానికి నాయకత్వ బాధ్యతలు మల్లన్న గారు తీసుకుంటూ ముందు సాగుతూ ఉన్నారు. అయితే దీని ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల విరుద్ధంగా వారి యొక్క ప్రజలను కాలబెట్టడం, దొంగ లెక్కలు చేసినామని చెప్పడం, బీసీలు తప్పుగా దారి చూపెడతా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ విమర్శించినప్పుడు ఒక కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకొని దాంట్లోనే గెలిచి దాన్నే తిట్టడం అంటే తప్పు కాబట్టి కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. వాస్తవానికి ఈరోజు అంటే మొన్నటిదాకా కేసీఆర్ గారిని ఒంటికాల మీద లేచి తిట్టడం జరిగింది. అయితే ఈ రోజు నుంచి మరి కాంగ్రెస్ పార్టీ కూడా అట్లా ఒంటికాల మీద లేచి తిడతాడా లేకపోతే కాపాడుకుంటాడా, లేకపోతే మరి ఇక బీజేపీ అయిపోయింది, కాంగ్రెస్ అయిపోయింది, టీఆర్ఎస్ కదా ఎట్లా పోరు కాబట్టి తన యొక్క పార్టీని డెవలప్ చేసుకొని బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతున్నది రాబోయే రోజుల్లో మనం చూద్దాం. అంతే కదా. కానీ ఏదేమైనా సస్పెండ్ కాకుండా అదే పార్టీలో ఉండి కొనసాగి చేసేదైతే బాగా లేకుండే, కాకపోతే ఆయన రాజీనామా చేసేది ఉండే. ఆ పార్టీకి రాజీనామా చేసి నేను బీసీ ఉద్యమం కోసం కొట్లాడుతానంటే మరింత గౌరవం ఉండేది, ఆ పార్టీ నుంచి కూడా గౌరవం బాగుండేది కదా. ఇప్పుడు కొంచెం చిన్న మరకబడ్డట్టు మేము సస్పెండ్ చేస్తే ఆయన వెళ్ళిపోయిండు ఆయన ఎందుకు అయినా రాజీనామా చేస్తే చాలా గొప్పగా ఉండేది. రాజీనామా చేసి నేను బీసీ ఉద్యమాన్ని కోసం పోరాడుతున్నా అంటే బాగుండేది. ఇప్పుడు నీ ఇంట్లోనే కూడా నేను తిడితే కోపం కదా. ఒక మైలురాయి, ఒక స్టెప్, ఫస్ట్ స్టెప్పే అంటే రాజీనామా చేసి ఈ బయటకు బాగుండేది. బయటకు వస్తే ఫస్ట్ స్టెప్పే విజయవంతంగా అయ్యేది కదా. నేను ఎమ్మెల్సీ పదవిని వదులుకొని ఎమ్మెల్సీ పదవి ఉన్నా కూడా పార్టీకి రాజీనామా చేస్తే బాగుండేది. ఇక పదం అంటే మోజు కదా, ఎవరు రాజీనామా చేయాలనుకో పెద్ద విషయం కాదు అది. రాజీనామా చేస్తే బాగుండేది, పార్టీకి రాజీనామా చేస్తే చాలా అద్భుతంగా ఉండేది. రెండొక విషయం ఏంటంటే ఇక మన ఇప్పుడు ఏదున్నా కూడా సస్పెండ్ అయ్యాక ఇప్పుడు బీజేపీ నుంచి వచ్చే కాంగ్రెస్ అయిపోయింది, బయటకు వచ్చి తన పార్టీని డెవలప్ చేసుకుందాం మంచిగా అందరిని కలుపుకోకపోతే బాగుండేది కదా. నీ ఇంట్లో నేను తిడతాను కోపం కదా వస్తుంది, కంపల్సరీ వస్తుంది. చేసిన మిస్టేక్ అదే రైట్.